హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రైట్ విత్ ప్రకాష్. వెరీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇప్పుడే తెరతెలవారుతూ ఉంది అండ్ మనం అయితే కొత్త రైడ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మనం ఈరోజు వెళ్ళబోతుంది గండికోట వయా సోమశిల అండ్ అక్కడి నుంచి బోలు గృహలు అన్నమాట. సో ఇవన్నీ కూడా మనం ఒక రోజులో అయితే చూడలేం కాబట్టి ఇవాళ అండ్ నైట్ స్టే గండికోటలో, ఆ తర్వాత రేపు మార్నింగ్ మిగతా విశేషాలన్నీ కూడా ఉంటాయి. సో చాలా ఈ ట్రిప్ లో చాలా విశేషాలు ఉండబోతున్నాయి. అలాగే గండికోటకి వెళ్ళే దారిలో సోమశిల డ్యామ్ కూడా అవుతుంది. అండ్ ఇప్పుడు ప్రత్యేకత ఏంటంటే సోమశిలకి ఫ్లో ఎక్కువ వచ్చిందన్న వల్ల అన్ని గేట్లు అయితే తీసేశారనేసి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో మనం వయా ఆ డ్యామ్ గుండా అయితే మనం పెట్టుకున్నాం కాబట్టి. సో ఈ రైడ్లో ఎన్నో న్యూస్లు ఉండబోతున్నాయి అండ్ ఇది నేను అన్నట్టు ఒక సింగిల్ పార్ట్లో రాకపోవచ్చు. సో సోమశిల ఒక పార్ట్, అలా ఒక్కొక్క చిన్న ఐ మీన్ ఈ గండికోటకి చేరుకునేది ఒక పార్ట్. గండికోటలో బోల్డ్ విషయాలు ఉన్నాయి, మళ్ళీ అక్కడి నుంచి గండికోట చుట్టూ కూడా బోల్డ్ విషయాలు ఉన్నాయి. అన్నీ కూడా చెక్ చేశాను. సో ఏది ఎప్పుడు ఎలా చూడాలో అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మనం డిసైడ్ అవుతున్నాం. అండ్ ఇప్పుడు మనం వెళ్ళబోయే రూట్ వచ్చేసి గూడూరు నుంచి రాపూర్ మీదుగా మొన్న పెంచలకొండకి అయితే వెళ్ళాం కదా. సో పెంచలకొండ నుంచి ఎలా వెళ్ళామో ఆ పెంచలకొండ నుంచి రైట్ తీసుకొని పెంచలకొండకి వెళ్ళే దారి ముందు నుంచే రైట్ తీసుకునేసి వెళ్ళిపోతే మనకైతే సోమశిల డ్యామ్కి అయితే వెళ్ళే రూట్ అయితే వచ్చేస్తుంది. ఇంకెందుకు లేట్, వెళ్ళిపోతామా? మైకు చాలా బేకార్ మైక్ లాగా ఉందండి. జేబిఎల్ బ్రాండ్ మైకు. మోనో మోనో బ్రాండ్ మైకే కొంచెం బాగుంది. ఈ మైక్ అస్సలు ఎయిర్ నాయిస్ అన్నీ కూడా కట్ చేయలేకపోతుంది. అస్సలు రికార్డ్ అవ్వట్లేదు సరిగ్గా. అండ్ అది మైక్ ప్రాబ్లమా లేకపోతే మన హెల్మెట్ ప్రాబ్లమా అని అర్థం కావట్లేదు. ఒకవేళ మైక్ ప్రాబ్లం అయితే ఇంకా మనం పాత మైక్ వేసుకోవాల్సిందే. ఎందుకంటే హెల్మెట్ ప్రాబ్లం రావడానికి కూడా ఉంది ఛాన్సు. కొంచెం ముందుకు పెట్టుకున్నప్పుడు కూడా అదే వాయిస్ వస్తుంది. అండ్ వెనకాల ఇప్పుడు చెవి దగ్గర అయితే ఉంది ఇప్పుడు. అయినా కానీ అదే నాయిస్, ఎయిర్ నాయిస్ అయితే బాగా ఎక్కువ ఉంది. అండ్ ఇంతకీ ఎయిర్ నాయిస్ రాకుండా నేను గడ్డం వరకు అయితే కింద టేప్ అయితే కొట్టేశాను. సో ఇప్పుడు మీరు చూడొచ్చు పక్కన హెల్మెట్లో ఎంతవరకు టేప్ కొట్టానో. అయినా కానీ ఎయిర్ అనేది లోపలికి రాకపోయినా సౌండ్ అనేది మాత్రం భయంకరంగా వస్తుంది ఈ మైక్లో. ఇదే టేప్ కొట్టి మనం నార్మల్‌గా అలా ఇంతకుముందు మోనో మైక్ వాడాం గదా! అప్పుడైతే ఈ ప్రాబ్లమ్ అంటే పెద్దగా ఏం లేదు. నార్మల్‌గా వాయిస్ బాగానే వచ్చేది. కానీ ఇదైతే అసలు కాయలేకపోతుంది. కాబట్టి ఈ నాయిస్ ఇలాగే ఉంటే మాత్రం మనం మైక్ మార్చాల్సిందే. అలాగే ఈ మైక్ ఒక మూతికి నార్మల్‌గా బ్లాక్ బఫ్ అనేది ఒకటి ఇస్తారు గదా! అది కాకుండా మనం ఈ ప్లాస్టిక్ బ్యాగులకి కాకుండా క్లాత్ బ్యాగులు వాడాలని చెప్తుంటారు కదా షాపులలో. ఆ బ్యాగు కొంచెం పలచగా ఉంటది కాబట్టి, ఆ బ్యాగ్‌నైతే మనం తీసుకొని ఒక 2 లేయర్‌లయితే చుట్టాం. ఎయిర్ పోకుండా ఉంటదని. అయినా గానీ అది నాయిస్ ఎక్కువ వచ్చేస్తుంది. కాబట్టి నాకు తెలిసి ఇది మైక్ ప్రాబ్లమే ఉంటది. కాబట్టి మార్చేద్దాం మైక్. ప్రస్తుతం మనం రాపూర్ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ వెళ్ళిన తర్వాత రైట్ తీసుకుంటే మనకి బద్వేల్ హైవే అనేది వస్తుందన్నమాట. సో ఈ బద్వేల్ హైవే పెంచలకోన దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి రైట్ కట్ అవుతుంది. లెఫ్ట్ తీసుకుంటే పెంచలకోన వెళ్తాం, రైట్ తీసుకుంటే బద్వేల్ రూట్లో వెళ్తాం. సో ఆ రూట్లో ఒక 10-15 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే సోమశిలకు వెళ్ళే దారి వస్తుందన్నమాట. సో రోడ్డు గురించి తెలుసు కదా, ఈ రోడ్డు అయితే అసలు ఛాన్సే లేదు. నెంబర్ 1 రోడ్ అనమాట. సో మన గూడూరు నుంచి పంచలకొనకు వెళ్ళే దారి అయితే మనం ఆల్రెడీ ఒక బ్లాగ్ పెట్టాం. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పైన ఐకార్డులో ఇస్తాను. సో వెళ్ళి చూసేయండి ఒకసారి. ఇది రూట్ మాత్రం సూపర్గా ఉంటుంది. రాపూర్ వరకైనా కానివ్వండి, రాపూర్ నుంచి పెంచలకొండకైనా కానివ్వండి. సో గూడూరు నుంచి రాపూర్కి ఒక లెవెల్లో ఉంటే రాపూర్ నుంచి పెంచలకొండకి వేరే లెవెల్లో ఉంటుంది అన్నమాట. సో అంత సూపర్గా ఉంటుంది రోడ్డు. సో డోంట్ మిస్ ఇట్. ముందరైతే కొండలు అసలు ఏం కనపట్లేదు. అంటే ఇంతకుముందు నేను పెంచలకోనకు వచ్చాను కాబట్టి నాకు గుర్తుందన్నమాట ఈ రూట్లో కొండలు ఎలా డిస్ప్లే ఇస్తుంది అనేది. ఆ లెవెల్లో అక్కడ ఉండేటప్పుడు కూడా ఆ రూట్లో ఆ లైన్ అంతా కూడా మనకి కొండలు అనేది డిస్ప్లే అవ్వాలి. కానీ ఇప్పుడు మంచు వల్ల అర్థం కావట్లేదు, లేకపోతే వర్షం పడుతుందో తెలియదు కానీ అస్సలు ఏం కనపట్లేదు ముందర కొండలు. ఇదన్నమాట పెంచలకోన జంక్షన్. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే పెంచలకోన, రైట్ తీసుకుంటే బద్వేల్ రూట్ అనమాట.
సోమశిల 30 కిలోమీటర్లు, బద్వేల్ 71 కిలోమీటర్లు, పామూరు 113 కిలోమీటర్లు, నకిరేకల్ 388 కిలోమీటర్లు. సో సోమశిలకి ఇంకో 30 కిలోమీటర్లు అన్నమాట. ఆ ముందర కొండలు చూసారా ఎలా భయపిస్తున్నాయో? అది మంచు అర్థం కావట్లేదు, వర్షం అర్థం కావట్లేదు. కాకపోతే నల్లగా కురుస్తుంది కాబట్టి అది ఖచ్చితంగా వర్షమే అయి ఉంటుంది. మంచు అయితే ఆ విధంగా బ్లాక్ కలర్లో అయితే రాదుగా. కనిపిస్తుందా మీకు? ఒకవేళ మీకు కనపడకపోతే జూమ్ చేపిస్తాను చూడండి. అది వర్షమేనండు. ఎగ్జాక్ట్గా ఆ నల్లగా కనపడింది కదా, సో ఎగ్జాక్ట్గా ఆ లెవెల్కి వచ్చేసరికి కరెక్ట్గా ఇక్కడ కూడా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంక ఈ మొబైల్ అనేది తీసి లోపల పెట్టేయడం బెటర్. లేకపోతే ఇది ఇప్పుడే ఒకసారి రిపేర్ చేయించాను, మళ్ళీ రిపేర్ చేయించాల్సి వస్తుంది. కాబట్టి మొబైల్ అయితే తీసి లోపల పెట్టేస్తాను. అండ్ వర్షం అయితే కొంచెం లైట్గానే పడుతుంది, మరి స్ట్రాంగ్ వర్షం అయితే కాదు. సో కెమెరాకి ఏం ప్రాబ్లం లేదు, కెమెరా కొద్దిసేపు అలా ఉంచవచ్చు. మరి ఎక్కువ వర్షం పడినప్పుడే మనకి ఇష్యూ అనమాట. వర్షం కొద్ది దూరం పడుతుంది అనుకుంటాను, మళ్ళీ కొద్ది దూరం వెళ్ళంగానే ఇది ఆగిపోద్ది. ఎందుకంటే మేఘం కొద్ది దగ్గరే ఉందన్నమాట. మళ్ళీ ముందు అంతా వైట్గా క్లియర్ అయిపోతుంది, కాబట్టి ఆగిపోవచ్చు వర్షం. చూసారా, ఇక్కడైతే ఇంకా అసలు వర్షమే పడలేదు, ఇక్కడ అంతా డ్రైగానే ఉంది. సోమశిల ఇట్లే కదా? ప్రస్తుతం మనం బద్వేల్ హైవే నుంచి అయితే లెఫ్ట్ తీసుకున్నాం. సో అక్కడ పోలీస్ ఆయన ఒకటి మొబైల్ పడిపోయింది, అందువల్ల ఆ మొబైల్ ఇచ్చేసి మనం అయితే వాళ్ళని కన్ఫర్మ్ చేసుకుని ఈ రూట్ ఇదేనా అనేసి అక్కడి నుంచి అయితే బయలుదేరాం. ఈ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ అనమాట. బయట చూడడానికి అయితే సూపర్గా ఉంది. దశావతారాలని శిల్పారూపంలో అయితే బయట పెట్టున్నారు. సో చూడడానికి అయితే అద్భుతంగా ఉంది అనమాట. సో దీని ఎదురుగానే పెన్నా అనేది అయితే ప్రవేశిస్తాం విస్తృతంగా. అండ్ ఆల్మోస్ట్ మనం అయితే డ్యామ్ దగ్గరకు అయితే వచ్చేసాం. మీరు చూడొచ్చు, ఎదురుగా మీకు దూరంగా అయితే డ్యామ్ కనబడుతుంది. ఇప్పుడే ఒక విషయం చూసి మూడ్ అప్సెట్ అయిపోయింది. అన్నీ సవ్యంగా ఉన్నాయి కదా అనుకుంటే ఒక చిన్న మిస్టేక్ అయింది. అంటే డిఎస్ఎల్ఆర్ కెమెరా తీసుకున్నాను కానీ దానికి బ్యాటరీ ఛార్జింగ్ పెట్టాను, దాని బ్యాటరీ మర్చిపోయా. సో మంచి షార్ట్స్ ఫొటోస్ అన్నీ మిస్ అవ్వబోతున్నాం. మ్యాక్సిమం ఫోటోలో తీస్తాను మొబైల్లో, ఒకవేళ మొబైల్లో నుంచి అవ్వలేదంటే ఇంకా దీంతోనే తీసుకోవాల్సిందే, ఇంకా యాక్షన్ కెమెరాతోనే తీసుకోవాల్సిందే, ఇంకా ఫొటోస్ కూడా. షిట్, మిస్ అయిపోయినాను అవసరంగా. ఇక్కడైతే ఫుల్గా అయితే పోతున్నాయి వాటర్ ఇక్కడి నుంచి. సో అక్కడి నుంచి అయితే ఇసుక దిబ్బలు క్రాస్ చేసుకుని వాయి కట్ అయిపోతుంది. ప్రాజెక్ట్లో మొత్తం 12 రేడియం గేట్లు అయితే ఉన్నాయి. కాకపోతే ప్రస్తుతానికి 4 గేట్లు మాత్రం ఓపెన్ చేసి ఉన్నారు. ఆ 4 గేట్లకి ఎంత వాటర్ ఓవర్ఫ్లో ఉందంటే ఇంకా మొత్తం తీస్తే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. సోమశిల జలాశయము. ఇదే ఇలాగ దారి అటుపక్క కూడా ఉందంట. అలాగైతే మనం పైకి వెళ్ళొచ్చంట. ఫస్ట్ కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళాం. కిందకి ఏదో దారి కనబడింది, కాకపోతే ఇదే అనుకో దారి. మూడంతా అప్సెట్ అయిపోయిందండి, కెమెరా బ్యాటరీ లేదనుకునే దారికి. ఓకే, ఇది పైకి ఫస్ట్ పైకి వెళ్ళిపోయేసి మనం కావాలంటే కిందకి వస్తాం.
వెళ్ళొచ్చా? చూస్తున్నారా? సో పెన్నా నది మీద నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టులలో 3వ ప్రాజెక్టుగా సోమశిల ప్రాజెక్ట్ నిలిచింది. అండ్ దానికి ముందైతే 2 ప్రాజెక్టులు వచ్చేసి, ఒకటి నెల్లూరులో ఉన్న నెల్లూరు బ్రిడ్జ్ అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి సంగం సమీపంలో ఉండే సంగం బ్రిడ్జ్. సో ఈ 2 వచ్చేసి 160 సంవత్సరాల క్రితం అయితే నెల్లూరు బ్రిడ్జ్ కట్టారు. దాని తర్వాత సంగం బ్రిడ్జ్ కట్టారు. సో దాని తర్వాత కట్టిందే ఈ సోమశిల ప్రాజెక్ట్ అన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 1976లో ప్రారంభించారు. అలాగే 1989లో దీని నిర్మాణం అయితే పూర్తయింది. అండ్ దీనికి 12 గేట్లు అయితే ఉంటాయి. అండ్ దీని యొక్క నీటి సామర్థ్యం వచ్చేసి, నిల్వ సామర్థ్యం 78 టీఎంసీలు అయితే ఈ ప్రాజెక్ట్ ద్వారా నిల్వ చేయగలుగుతాం అన్నమాట. అలాగే దీనికి అంటే ఈ ప్రాజెక్ట్ నుంచి చెన్నైకి కూడా మనం వాటర్ని అయితే పంపు చేస్తున్నాం. అది వచ్చేసి 15 టీఎంసీల నీటిని అయితే మనం చెన్నైకి వాళ్ళ తాగునీటి సౌకర్యం కోసం ఇస్తున్నాం అన్నమాట. అలాగే నెల్లూరు జిల్లాకి, చిత్తూరు జిల్లాకి తెలుగుగంగ ప్రాజెక్ట్ కింద 30 టీఎంసీల నీటిని అయితే మాత్రం నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు అందిస్తుంది అన్నమాట. అండ్ దీని ద్వారా మనకి 23 మెగావాట్ల విద్యుత్ కూడా ఉత్పత్తి చేస్తారు. అండ్ దీనికి 3 కాలువలు అయితే నిర్మించారనమాట. ఒకటి ఉత్తరం కాలువ, రెండవది దక్షిణపు కాలువ, మూడవది కావలి కాలువ అని. సో మనకి లెఫ్ట్ హెడ్ రెగ్యులేటర్ దగ్గర అయితే 74 కిలోమీటర్ల పొడవు కింద ఉత్తరపు కాలువ అయితే నిర్మించారు. అలాగే రైట్ హెడ్ రెగ్యులేటర్ల కింద దక్షిణపు కాలువను అయితే నిర్మించారు. దాని సామర్థ్యం వచ్చేసి డిస్టెన్స్ వచ్చేసి 75 కిలోమీటర్లు ఉంటుంది. అండ్ కావలి కాలువ మెయిన్ కాలువకు మెయిన్ డ్యామ్కి పక్కనే కావలి కాలువ అయితే మెయిన్ కెనాల్కి నిర్మించారనమాట. సో ఈ నిర్మాణం వలన కడప జిల్లాలో 108 గ్రామాలకైతే ముంపుకు గురైనాయి. అండ్ వీటికి సంబంధించి ఏమంటారు దాన్ని, నష్టపరిహారం అయితే కొంతమందికి చెల్లించారు. కొంతమందికి ఇంకా కోర్టులో తీర్పు రాని దాని వల్ల అయితే ఇంకా కొంచెం పెండింగ్ ఉందనేసి డీటెయిల్స్ అయితే చెప్తున్నాయి. వామ్మో, ఇక్కడి నుంచి చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి నాకు. ఏంటో ఫోర్స్ ఏంటి, ఆ వాటర్ ఏంటి, ఒరే నాయనో. ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ట్రాక్లు ఉన్నాయి ఏంటండి ఇక్కడ? ఓ, ఈ గేట్లు తీసేదానికి, ఎత్తేదానికి ఏమన్నా అవి పెట్టుంటారా? రైల్వే ట్రాక్ ఉన్నది. Living life, every day, late at night, not okay. All I want
and I pray. All I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, hope to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, hear, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, and I pray, I believe in the better days. I'm kinda stuck between a rock and a hard place. Do I work hard or live at my pace? You're only young once, yeah that's all great, but I also want a future where I'm okay. Living life is doing lots of cocaine. Wait no, it's living with no shame. Wait no, it's sleeping in on Sundays. I guess it's different for each of us and that's okay. Well I just wanna be happy, how to get there? Glad that you asked me. I think it's different for everyone. Some of us need work, others need fun. Some of us need purpose to overcome, but try to do what you. డ్యామ్ అయితే మాత్రం బేబచ్చం అండి, వణుకు పుట్టేస్తుంది ఎండ్ నుంచి చూస్తుంటే. ఇదేదో చిన్న కాలువలాగా ఉంది. కిందకి వెళ్ళొచ్చా? అట్లా కాదు, ఇక్కడ వాటర్ దగ్గరికి మళ్ళీ డౌనా? లోపలికి రావాలా? నడిచిపోవాలా? నడిచిపోతే పోయింది. మళ్ళీ ఇప్పుడు ఇట్లా బద్వేలుకి వెళ్ళే రూట్ ఇదే, రైట్ వెళ్ళాలి. ఆయన చెప్తూనే ఉన్నాడు ఇటు పోవాలంటే నడిచి వెళ్ళాలి అని. మనం వెళ్ళా, అమ్మ ఎంత జరిగింది, అమ్మ ఉన్న ఎనర్జీ అంతా పోయింది. సో ఇదే దాంట్లో వెళ్ళి తర్వాత మనం రైట్ తీసుకుంటే బద్వేలుకి వెళ్ళిపోతామంట. అమ్మ అదిరిపోయింది డ్యామ్ అయితే మాత్రం. వామ్మో, ఇక్కడి నుంచి ఏదైనా జారితే అంతే సంగతులు. చేతుల నుంచి జారు, కాళ్ళు జారు. దీని స్టోరీ అంతా డీటెయిల్గా చెప్పాను కదా, అదన్నమాట. ఇవి గేట్లు. ఏంటి బోట్లు అవి? సో ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనం బద్వేలుకి వెళ్ళేదానికి హైవేకి వెళ్ళి కలుస్తూ ఉంటారు. ఈ బోట్లు ఇవి కూడా అబ్బో. ఇంకా అలట్లేదండి బాబు. వర్షం వస్తుందని
ఈ రెయిన్ కోట్ వేరే వేసాను. హైవే రూట్ ఇదేనా? హైవే గూగుల్ తనని అయితే రూట్ అడిగాను. ఇంకొక 5 కిలోమీటర్స్ తర్వాత లెఫ్ట్ తీసుకోవాలని చెప్పింది. అలాగే జమ్మలమడుగు దగ్గర ఒక రోడ్ అయితే క్లోజ్లో ఉందంట. సో దాన్ని కూడా అవాయిడ్ చేస్తూ తీసుకెళ్తాను నేను అనేసి చూపించింది. 146 కిలోమీటర్లు అయితే చూపించింది. సో ఇప్పుడు హైవేకి వెళ్ళిపోతే అక్కడ నుంచి 140 కిలోమీటర్లు అన్నమాట టోటల్గా. చూద్దాం. అండ్ ఇక్కడ చూసారా సూర్యుడి కిరణాలు ఏ విధంగా పడుతున్నాయి నెట్టనిలోను. రేషియో కిరణాలు అయితే భలే ఉన్నాయి. అనిపిస్తుందో లేదో నా కళ్ళకైతే కనపడుతుంది. అబ్బో ఈ రోడ్ అయితే చాలా చండాలంగా ఉంది. మేబీ స్టేట్ హైవే అనుకుంటా. ఆ డ్యామ్ కాడ డ్యామ్ కిందకి వెళ్ళి స్ట్రైట్గా ఒక వ్యూ తీసుకునేవాడిని. కానీ ఆ మెట్లు దిగి ఆయన చెప్తూనే ఉన్నాడు బండి వెళ్ళిపోండి కిందకని. మనం వెనకొండ కింద దిగాం. ఎక్కేసరికి దోలు దేరిపోయింది. అందుకే ఇంకోపిక లేకుండా వచ్చేసాం. మేము రిటర్న్లో చూద్దాం. సో అదండి సోమశిలకి సంబంధించిన వీడియో. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మనకి ఇక్కడి నుంచి బెలూమ్ గుహలకు వెళ్ళాం. ఆ బెలూమ్ గుహలు అలాగే అక్కడి నుంచి గండికోటకు వెళ్ళాం. ఆ గండికోట విశేషాలు అండ్ అక్కడ నైట్ స్టే చేసాం. చుట్టూ ఉన్న ప్లేస్లన్నీ తిరిగి చూసాం. సో బోల్డ్ అనే విశేషాలు ఉండబోతున్నాయి. కాబట్టి కీప్ వాచింగ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా. Like, share and subscribe!